భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉరకలేస్తోంది. తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా వరద పెరిగింది. ప్రస్తుతం 6,68,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. పర్ణశాల దగ్గర సీతమ్మవారి చీరలు మునిగిపోయాయి. వరద క్రమంగా పెరుగుతుండటంతో మొదటి హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉరకలేస్తోంది. తాలిపేరు ప్రాజెక్టు గేట్లెత్తడంతో భారీగా వరద పెరిగింది. ప్రస్తుతం 6,68,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. పర్ణశాల దగ్గర సీతమ్మవారి చీరలు మునిగిపోయాయి. వరద క్రమంగా పెరుగుతుండటంతో మొదటి హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచలంలో గోదావరి ఉధృతిపై మరిన్ని డీటెయిల్స్ కదిర్ అందిస్తారు. గోదావరి నీటి మట్టం 43.1 అడుగుకు చేరింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను సిడబ్ల్యూసీ అధికారులు విడుదల చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి వాళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది. యాక్చువల్గా జూన్ నెల నుంచి జూలై మధ్యలోనే ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను దాటి మూడో ప్రమాద హెచ్చరిక వద్ద ప్రవహించాల్సిన గోదావరి ఇప్పటి వరకు కూడా ప్రవహించలేదు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పేరూరు వద్ద క్రమక్రమంగా గోదావరి నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంది. దాని కారణంగా లోతట్టు ప్రాంతమైన భద్రాచలం వద్ద 43.1కి చేరడంతో ఇప్పుడు ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సీతమ్మవాగు వద్ద నారవారి చీరలన్నీ కూడా తడిచిపోవడం జరిగింది. అక్కడ ఉన్న పర్ణశాల ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. అక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్న స్వామివారికి సంబంధించిన అన్ని ఆనవాళ్లన్నీ కూడా నీట మునిగిపోవడంతో అక్కడ కొన్ని సహాయక చర్యలు చేపట్టడం కోసం అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంత వాసుల్ని అలర్ట్ చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్లు కలిసి సమన్వయంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు తూర్బాగ వద్ద లోతట్టు ప్రాంతమైన ఇక్కడ బ్రిడ్జి పనులు నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ మరమ్మతు పనులు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 43.1 అడుగుకు వచ్చిన తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక, అదేవిధంగా 48కి చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 52కు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కానీ మూడో ప్రమాద హెచ్చరిక కాదు కదా, రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే పరిస్థితులు అయితే కనపడటం లేదు. ప్రస్తుతం 43 అడుగులకు చేరింది. అయితే దీంతో ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి ఉందో ఆంధ్ర ప్రాంతానికి కూడా పెద్ద ఎఫెక్ట్ లేదని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అయితే లోతట్టు ప్రాంతంలో గిరిజన ప్రాంతాలు, దాంతో పాటుగా అనేక గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నీ ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికతో కొంత నీట మునిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాక్చువల్గా ఇదే వర్షాలు కొనసాగినట్లయితే ఒకవేళ ఎగువన దాంతో పాటుగా ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు కురిస్తే మొత్తం నీట మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనపడటం లేదు. అబౌవ్ డేంజర్ గానే పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. బిలో డేంజర్ పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే సహాయక చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా అనేక రోజుల నుంచి, అనేక ఏళ్ల నుంచి, గత 3 ఏళ్ల నుంచి అయితే మరి ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటుగా ఏజెన్సీలతో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోతా ఉంది. దాని కారణంగా అనేక గ్రామాలన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి. దాంతో పాటుగా బ్లీచింగ్తో పాటుగా అనేక రకాల పరిశుభ్రత పాటించడం కోసం పారిశుద్ధ్య పనులు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎఫెక్ట్ లేకుండా వాళ్ళందరినీ మైదాన ప్రాంతాలకు తరలించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లను, సౌకర్యాలను కల్పిస్తున్న పరిస్థితి. మొత్తంగా 2-3 సంవత్సరాల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎక్కడ వాటిల్లే పరిస్థితి అయితే కనపడటం లేదు. ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం కారణంగా అనేక చోట్ల లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా అలర్ట్ చేయడంతో పాటు వాహనదారులకు హెచ్చరికలు కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వాహనాలు ఉన్నాయో, 2 వీలర్స్ కానివ్వండి, కార్లు లాంటి ఎలో చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను కూడా నిలిపేస్తున్న పరిస్థితి. మొత్తంగా గోదావరి నీటి మట్టం అనేది క్రమంగా పెరుగుతున్న కారణంగా ఆంధ్ర ప్రాంతానికి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్లే రాకపోకల మార్గానికి అంతరాయం ఏర్పడుతుంది. ప్రధానంగా భద్రాచలంలో అధికంగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఏదైతే గిరిజన గ్రామాల రాకపోకలు కూడా నిలిచిపోతాయి. దాంతోపాటుగా అక్కడ వైద్య సదుపాయాలు అందించడం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి
స్థానిక పిఓ అదేవిధంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈ ముగ్గురు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేయడం కోసం కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో తప్ప ఎగువన ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ ఎఫెక్ట్ కనపడటం లేదు. ఇది కామన్గా భద్రాచలానికి 43 అడుగులు అనేది చాలా కామన్గా ఉంటుంది. కానీ 48-50 అడుగులు దాటిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇది ఎఫెక్ట్గా ఉంటుంది. చాలా న్యాచురల్గా 43 అడుగుల తర్వాత క్రమక్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే వర్షాలు కూడా కురవటం లేదు. దాంతోపాటుగా ఎగువన వరద ఉధృతి కూడా తగ్గుతూ ఉంది. దాని కారణంగా పేరూరు వద్ద వరద తగ్గితే ఇక్కడ భద్రాచలం వద్ద కూడా ఫ్లోటింగ్ తగ్గే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే 50,000-40,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి క్రమక్రమంగా తగ్గిపోతుంది. అటు తాలిపేరుకు కూడా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే వరద పోటెత్తా ఉంది. దాని కారణంగా దిగువన ఉన్న ప్రాంతానికి ఫ్లోటింగ్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చర్ల తాలిపేరు వద్ద కూడా వరద తగ్గడంతో క్రమక్రమంగా గోదావరి నీటి మట్టం తగ్గుతుంది. సాయంత్రానికి లేదా రేపటికి మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతా ఉన్నారు. యాక్చువల్గా నిన్నటి నుంచి 35 అడుగుల దగ్గర మొదలైన నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ఒక రోజు అయిపోయిన తర్వాత కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి లేకుండా అయింది. కానీ ఈరోజు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి రెండో ప్రమాద హెచ్చరిక రాకముందే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికి గోదావరి వద్ద క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సిడబ్ల్యూసి అధికారులందరూ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఇది మొత్తంగా గోదావరి ఫ్లడ్స్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.